గణేశాయ నమః, గాయత్రీదేవి నమః. ముందుగా శ్రీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మకర రాశి వారి యొక్క సంపూర్ణ జాతకం అంటే సంపూర్ణంగా గతంలో జరిగినటువంటిది, ప్రస్తుతం జరుగుతున్నటువంటిది, భవిష్యత్తులో జరగబోయేటటువంటి సంపూర్ణ జాతకం ఎలా ఉండబోతుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మకర రాశిలోకి ఏ నక్షత్రం వాళ్ళు వస్తారు అంటే కనుక ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల వారు కూడా ఈ మకర రాశిలోకి వస్తారు. కాబట్టి వీరందరూ కూడా ఈ మకర రాశిని చూసుకోండి. అయితే మకర రాశి అధిపతి ఎవరయ్యా అంటే కనుక రాశికి అధిపతి శని అవుతున్నాడు. కాబట్టి ఈ శని అధిపతి అవ్వడం వల్ల వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కనుక మంచి దృఢత్వము, దృఢ నిశ్చయము కలిగి ఉంటారు. అంటే కనుక సాధారణంగా వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఖచ్చితంగా, దృఢంగా, చాలా పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఏ పరిస్థితుల్లోనూ కూడా దాని నుంచి బయటికి రారు. ఆ పని పూర్తయ్యేదాకా, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సఫలీకృతం చేసేదాకా కూడా వదిలిపెట్టని చాలా అద్భుతమైన లక్షణం, దృఢ నిశ్చయ గుణం బాగా ఉంటాయి. అంటే ధైర్యము, సాహసాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే వీళ్ళు ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకున్నారు అంటే కనుక, ఒక గోల్ పెట్టుకున్నారంటే కనుక, ఏదైనా సాధిద్దాము అని అనుకున్నారంటే కనుక అది అవ్వడం కోసం ఖచ్చితంగా శ్రమిస్తారని చెప్పచ్చు. కాకపోతే కనుక వీళ్ళకి ఓర్పు, సహనం బాగా ఉంటాయి. శని అధిపతి అవ్వడంలో వచ్చే ప్రయోజనం ఏమిటయ్యా అంటే కనుక వీళ్ళకి ఏ పని తొందరగా అవదు, కానీ ఒక అనుభవం వస్తుంది బ్రహ్మాండంగా. చూడండి, సాధారణంగా ఏమిటయ్యా అంటే కనుక ఏ పనినైనా సరే ఎక్కువసార్లు చేస్తే ఏమవుతుంది, అనుభవం వస్తుంది. అలాగే జీవితంలో కూడా ఎక్కువగా పోరాడగా, ఎక్కువగా శ్రమించగా, ఎక్కువగా కష్టపడగా జీవితంలో ఒక పరిణతి వస్తుంది. అంటే ఎక్స్పీరియన్స్, అనుభవం వస్తాయి అన్నమాట. ఆ అనుభవమే భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఎటువంటి కష్టాలు వచ్చినా సరే అధిగమించడానికి మంచి అద్భుతమైనటువంటి మార్గంగా తయారవుతుంది. కాబట్టి కష్టం వచ్చింది కదా అని చెప్పి, ఇబ్బంది వచ్చింది కదా అని చెప్పి బాధపడకూడదు. అంచేత దృఢ నిశ్చయంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి కష్టాలు వచ్చినా సరే, ఎలాంటి సమస్యలు వచ్చినా సరే పెద్ద లెక్క చేయకుండా ముందరడికి వేయగలుగుతారు. కానీ ఈ రాశి వారికి ఆ లక్షణాలు బాగా ఉండడం వల్ల ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు. ఏ పని తొందరగా అవ్వదు, చాలా ల్యాగ్గా అవుతాయి. ఏ పని ఒక్కసారి ప్రయత్నం చేస్తే అవ్వవు, ఎక్కువసార్లు ప్రయత్నం చేయాలి. 4-5 సార్లు తిరగాలి, 10 సార్లు తిరగాలి. తిరిగితే తప్ప ఏ పని పూర్తవుతుంది. కానీ వీళ్ళు అనుకున్న పనిని పూర్తయ్యేదాకా వదిలిపెట్టనటువంటి గుణం వల్ల వీళ్ళకి ఏ పనైనా సమర్థవంతంగా పూర్తవుతుంది. అయితే వీళ్ళలో ఉండేటటువంటి ఒక చిన్న ఇబ్బంది ఏమిటయ్యా అంటే కనుక తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ, కంగారుగా నిర్ణయం తీసుకుంటారు, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని తప్పుడు పెట్టుబడులు పెట్టడం, కొంతమంది వ్యక్తులని నమ్మడం, కొన్ని రకాలుగా మోసపోయే గుణాలు, ఇవన్నీ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే వీళ్ళలో ఉండే అద్భుతమైనటువంటి మంచి లక్షణం ఏమిటి అంటే కనుక బుద్ధిమంతులు. సాధారణంగా ఏంటంటే ఈ బుద్ధిమంతులు అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. బుద్ధి అంటే ఏంటి అంటే అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా తను బాగుంటూ ఇతరులను కూడా ఆనందంగా చూడడమే బుద్ధిమంతుడి యొక్క లక్షణం. అంటే ఏ పని చేసినా సరే బుద్ధి కుశలంగా చేయడం కూడా బుద్ధిమంతుడి లక్షణం. అంటే బుద్ధి అంటే ఏంటి అంటే జ్ఞానము లేదా ఆలోచన బుద్ధి కదా. అంచేత ఏ పని చేసినా బుద్ధిమంతుల లక్షణం ఏంటి, ఆలోచించి చేయడం. అంటే ఏ పనైనా చేయాలంటే కనుక తీసుకునే నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, పనిచేసేటప్పుడు కానీ ఆలోచిస్తూ చక్కని ప్రణాళికాబద్ధంగా ఏ పనిని ఎలా చేస్తే సులువుగా అవుతుంది, ఎవరిని పట్టుకుంటే ఈ పని మనకి కంప్లీట్ అవుతుంది, ఏ సమయంలో ఈ పని చేస్తే మనకి కంప్లీట్ అవుతుంది, ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ ఖర్చు పెట్టకుండా అనుకున్న పనిని ఎలా పూర్తి చేయాలి అనేటటువంటి విషయాన్ని, ఫెయిల్ అవ్వకుండా ఎలా సక్సెస్ అవ్వాలనేటటువంటి విషయాన్ని వీళ్ళలో ఉండేటటువంటి బుద్ధిమంతుల లక్షణం వల్ల, బుద్ధి కుశలత వల్ల, ఆలోచన శక్తి వల్ల ఖచ్చితంగా వీళ్ళలో ఆ లక్షణం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి బుద్ధిమంతులుగా వీరు ఉండగలుగుతారు. అలాగే దూరదృష్టి కలిగి ఉంటారు. అంటే భవిష్యత్తులో రాబోయే పరిస్థితులు ఏమిటి, లేదా భవిష్యత్తులో మనం ఎలా డబ్బులు దాచాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, లేదా భవిష్యత్తులో రాబోయే ఆపదలు ఎలా ఉంటాయి, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలాంటి స్టెప్ వేయాలి, లేదా రాజకీయ పరంగా ఉండేటువంటి వాళ్ళకి భవిష్యత్తులో ఎలాంటి పార్టీ నగ్గబోతోంది దాన్ని ఎలా తెలుసుకోవాలి, లేదా ఎలాంటి ఫ్యాక్టరీ పెడితే, ఎలాంటి ఇండస్ట్రీ పెడితే, ఎలాంటి వ్యవస్థలో దూరితే, ఎవరిని నమ్ముకుంటే, ఎవరిని పట్టుకుంటే మనం గొప్పవాళ్ళం అవుతాం అనేటటువంటి విషయాన్ని, అంటే భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి దూరదృష్టితోటి ఎప్పుడే నిర్ణయం తీసుకుని ముందుకు వేస్తారు. కొంతమంది రియల్ ఎస్టేట్ రంగం పల్లా చోట్ల భూముల రేట్లు పెరుగుతాయి కాబట్టి అక్కడ పెట్టుబడి పెడదాం అని ఎలాగైతే దూరదృష్టితో పెడతారో, అలాగే వీళ్ళు పెట్టే పెట్టుబడులు కానీ చేసే పనులు కానీ దూరదృష్టితో చేయడం వల్ల ఖచ్చితంగా మంచి అనుకూలతలు ఉంటాయని చెప్పచ్చు. బాగా ఆలోచన శక్తి ఎక్కువ, ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు.
పడుకున్నా కూడా ఆలోచిస్తూ పడుకుంటారు వీళ్ళు. అలాగే భోజనం చేస్తూ కూడా కొంచెం ఆలోచిస్తారని చెప్పొచ్చు. ఏ పని చేసినా బుర్రలో ఆలోచన తగ్గదు, అలా ఆలోచిస్తూ ఉంటారు. అంచేత గమ్మున వీటి మెడిటేషన్ లాంటివి ఏమైనా చేయాలని కూడా ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ లక్షణం బాగా ఉంటుంది. కాకపోతే అనాలోచితం కూడా బాగా కనపడుతోంది అంటే కనుక కొన్ని అనాలోచితం అంటే ఏంటంటే కనుక ఒక్కొక్కసారి ఆలోచించకుండా పొరపాట్లు చేసే లక్షణాలు కూడా వీళ్ళలో ఉంటూ ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ఐడియాలు ఎక్కువ అనమాట. ఏదైనా పని చేయాలంటే ఒక పనికి 10 ఐడియాలు వస్తుంటాయి వీళ్ళకి. అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పచ్చు దాంట్లో. అయితే ఆధ్యాత్మిక ఆసక్తి ఎక్కువ. దేవతాలయ దర్శనాలు కానీ, కాస్త సెంటిమెంట్లు కానీ, మొక్కుబడులు కానీ, లేదా కొంచెం భక్తి అన్నా, ఆధ్యాత్మిక తత్వం అన్నా, దేవతారాధన అన్నా, లేదా ఏదైనా కొంచెం దాన ధర్మాలు చేయడం అన్నా, లేదా ఏదైనా కొంచెం చందాలు ఇవ్వడం అన్నా, ఇలాంటి కొంచెం సాంఘిక కార్యకలాపాలు కానీ, ఆధ్యాత్మికపరమైన కార్యకలాపాలు కానీ, ఎక్కడైనా ఏదైనా అయ్యప్ప స్వామి దీక్షలను కానీ, భవానీ దీక్షలను కానీ, గణపతి నవరాత్రులు కానీ, రకరకాలుగా ఎక్కడైనా ఏదైనా మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుగుతుంది అందులో పార్టిసిపేట్ చేయడం, లేదా దానాలు చేయడం, ఎక్కువ అన్నదానానికి కానీ దానికి వితరణ చేయడం, లేదా కొంచెం ఆ రకమైనటువంటి లక్షణాలు ఆధ్యాత్మిక తత్వం బాగా ఉంటాయని చెప్పొచ్చు. వీళ్ళలో ఇంకో ప్రత్యేక లక్షణం ఏంటంటే వినోద ప్రియులు. అంటే హ్యాపీగా ఉండాలి, వినోదంగా ఉండాలి, లేదా సినిమాలు చూడాలి, పాటలని ఎక్కువగా ఆస్వాదించడం కానీ, లేదా డ్యాన్స్ని ఎక్కువగా ఆస్వాదించడం కానీ, కళలను ఎక్కువగా ఆస్వాదించడం కానీ, లేదా కొంచెం ఏదైనా వీధిలో ఏదైనా కొంచెం నాటకాలు ఆడుతున్నా, ఏదైనా ప్రోగ్రామ్స్ జరుగుతున్నా, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా జరుగుతున్నా ఎక్కువగా ఆస్వాదించడానికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారని చెప్పొచ్చు. వినోదం, ఎప్పుడు వినోదంగా ఉండాలి, సరదాగా ఉండాలనేటటువంటి లక్షణం బాగా ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళలో ఎక్కువగా ఫోన్లను ఎక్కువగా చూస్తారని చెప్పొచ్చు. అంటే ఫోన్లు చూడడం వాళ్ళు అందరూ చూస్తున్నారు, కానీ వీళ్ళలో కూడా ఏంటంటే కొంచెం వినోదాన్ని ఎక్కువగా ఆస్వాదించడం వల్ల ఫోన్లలో గేమ్స్ ఆడడం కానీ, ఫోన్లలో ఎక్కువసేపు ఫోన్లో గడపడం కానీ, లేదా టీవీలు ఎక్కువగా చూసే అవకాశాలు కానీ, ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే కనుక ఎక్కువగా టీవీని ఎక్కువగా చూసి కాలక్షేపం చేసే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. ఎందుకంటే వినోద ప్రియులు కాబట్టి. అయితే తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలిగే సమర్థత ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ఏదైనా పని చేయాలనుకోండి, గంట పనిని 30 గంటలో చేయగలుగుతారు, లేదా ఒక అరగంటలో చేసేయగలుగుతారు. అంటే తక్కువ సమయంలో ఎక్కువ పని చేసి రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు తప్ప అలా ఎక్కువసేపు అలా తీసుకుంటూ పని చేయడం వీళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి వీళ్ళకి పని అయిపోవాలి, ముందర పని అయిపోయి మనశ్శాంతిగా పడుకోవాలి, లేదా పని అయిపోయి ప్రశాంతంగా టీవీ చూడాలి. అంటే పని చేసేయడంలో తొందర ఎక్కువ, అంటే గమ్మున పని అయిపోతే బాగుండు అనేటటువంటి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. దానివల్ల ఒక రకంగా మంచిదే. కాకపోతే ఆ తొందరపాట్లు చేసే తప్పులే ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. వీళ్ళు చూడడానికి కాస్త అందంగా ఉండడం, పొడుగుగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటారని చెప్పొచ్చు. వీళ్ళలో ఉండే ప్రత్యేక లక్షణం కళ్ళు, అలాగే శిరోజాలు. అంటే కనుక ఈ వెంట్రుకలు బాగా అందంగా ఉంటాయని చెప్పొచ్చు, లేదా మంచి హెయిర్ స్టైల్ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే సున్నితమైనటువంటి మనస్తత్వము. ఎవరైనా వచ్చి ఏదైనా ఆపదలో ఉన్నామన్నా, ఇబ్బందులో ఉన్నామన్నా, లేదా కొంచెం వాళ్ళ కష్టాలు ఏమైనా చెప్పారనుకోండి వెంటనే కరిగిపోతారు. అంటే మనస్తత్వం వెన్నలాంటిది అని చెప్పొచ్చు. చూడడానికి కటువుగా కనిపిస్తూ ఉన్నా ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పుకున్నారనుకోండి, లేకపోతే ఏదైనా వచ్చి ఏదైనా హెల్ప్ అడిగారనుకోండి, మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నిస్తారు తప్ప ఒకవేళ డబ్బు లేకపోయినా అప్పు తెచ్చి పరి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అనేటటువంటి లక్షణం మాత్రం బాగా ఉంటుంది. కాకపోతే ఈ ఒక్క చిన్న బలహీనతతో చాలామంది మీతో ఆడుకునే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. అంటే పలానా వాడిని అడిగితే పని అయిపోతుంది అనేటటువంటి లక్షణంతో జాగ్రత్తగా ఒక పావుగంట సేపు మీకు జాగ్రత్తగా 4 బిస్కెట్లు వేసి జాగ్రత్తగా మిమ్మల్ని మైమరిపించి ఇంకేముంది నేను ఇంకొక 6 నెలలు పోయిందంటే నాకు ఆ డబ్బు వచ్చేస్తుంది, లేకపోతే అక్కడ ఏదో అయిపోతుంది, నీకు వెంటనే ఇచ్చేస్తాను కదా అని చెప్పేసి చేబుదులు పట్టుకెళ్ళడం కానీ, లేకపోతే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు తప్ప ఆదుకోవడానికి ఇంకెవరూ లేరు, నీ మీదే ఆధారపడి ఉన్నావు, నువ్వు కాదంటే ఇంక మేము ఏదో నుయ్యో గొయ్యో చూసుకోవాలి అనేటువంటి మాటలు మాట్లాడి మీ దగ్గర డబ్బులు పట్టుకోవడం. అంటే మిమ్మల్ని ఏ రకంగా మీరు లొంగుతారో జాగ్రత్తగా అలా మాట్లాడగలిగి మీ దగ్గర మిమ్మల్ని జాగ్రత్తగా అంటే మీ యొక్క సున్నిత మనస్తత్వాన్ని వాడుకుని ఆ లక్షణాన్ని వాడుకుని జాగ్రత్తగా మీ దగ్గర డబ్బు కాజేసేవాళ్ళు, మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు, మీ చేత పెట్టుబడులు పెట్టించేవారు, లేదా చేబదులు తీసుకునే వాళ్ళు, వాళ్ళ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా అప్పిచ్చినా ఏదైనా పెట్టినా సంతకాల విషయంలో జాప్యం కానీ, వాడెక్కడ పోతాడులే ఎప్పుడో ఇస్తాడులే, లేదా సంతకాలే కదా తర్వాత చేసుకుందాంలే, లేదా కాగితాలే కదా మనం ఇష్టం వచ్చినప్పుడు రాయించుకుందాంలే అని నిర్లక్ష్య ధోరణితో చేసే ఆర్థిక లావాదేవీల వల్ల చాలా దారుణంగా జీవితంలో నష్టపోతూ ఉంటారు. నష్టపోయినా మళ్ళీ అదే నిర్లక్ష్యాన్ని వహించే లక్షణం మీలో ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్ముతారని చెప్పొచ్చు. దానివల్ల ప్రమాదం ఉంది, జాగ్రత్త. అయితే లక్ష్యం అంటే చాలా ఇష్టం. అంటే ఏదైతే గోల్ పెట్టుకున్నారో, లేదా ఒక చదువులో గోల్ పెట్టుకున్నారో, ఉద్యోగంలో గోల్ పెట్టుకున్నారో, వ్యాపారంలో గోల్ పెట్టుకున్నారో, లేదా ఏదైనా ఒక స్పోర్టివ్గా ఏదైనా గోల్ పెట్టుకున్నారో, అంటే ఈ సంవత్సరం ఇల్లు కట్టి తీరాలి, ఈ సంవత్సరం వ్యాపారంలో ఈ స్థాయిలోకి వెళ్ళాలి, ఇలాగ ఏ రకంగా అయినా సరే మీరు పెట్టుకునేటటువంటి ఒక గోల్స్ ఏవైతే ఉన్నాయో, లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం అవసరమైతే నిద్రలు లేని రాత్రులు గడిపే అవకాశాలు ఉంటాయి. అంటే నిద్ర పట్టదు మీకు, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఆ లక్ష్యాన్ని చేద్దామా అనేటటువంటి లక్ష్యం. అలాంటి
లక్షణాలు చాలా బాగా ఉంటాయి. కాకపోతే ఈ యొక్క లక్షణాలు కొంచెం యవ్వన వయస్సులోనూ అలాగే మధ్య వయసులో బాగా ఉంటాయి. అంటే 40 సంవత్సరాల లోపు చాలా ఎక్కువగా ఈ యొక్క ఉత్సాహం ఉత్తేజం మీలో ఉంటాయని చెప్పొచ్చు. లక్ష్య సాధన అంటే చాలా ఇష్టం. అయితే ఏదైనా సరే అనుకున్న టార్గెట్ అయిపోయిందంటే మళ్ళీ మీరు రెస్ట్ తీసుకోరు, మళ్ళీ ఇంకో కొత్త ఆలోచన, మళ్ళీ కొత్త ప్రాజెక్టు లేదా కొత్త వ్యవహారం, ఈ రకంగా అంటే ఎప్పుడూ ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు. సాధారణంగా ఏంటంటే ఈ పని అయిపోతే రెస్ట్ తీసుకుందాం, లేకపోతే ఈ అనుకున్న ఈ సంవత్సరం అనుకున్న ఈ పనులు అయిపోతే మనం వచ్చే సంవత్సరం ఈ టెన్షన్లు పెట్టుకోవద్దు అనుకుంటారు. కానీ మళ్ళీ ఆ టెన్షన్ కొత్తగా ఏవోటి పెట్టుకుంటూనే ఉంటారు. మీరు సుఖంగా ఉండరు, మీ ఇంట్లో వాళ్ళని కానీ మీ చుట్టుపక్కల వాళ్ళని సుఖంగా ఉంచరు. ఏదో ఒక యావగేషన్ ఉంటుంది అని చెప్పచ్చు. అలానే ఇబ్బంది పెడతారని లేకపోతే ఏదో వాళ్ళకి నరకం చూపిస్తారని కాదు. అంటే ఎక్కువగా పనిని ఆసక్తిగా, అంటే మనం ఎందుకు పుట్టామో ఏదో చేయాలి కదా, ఏదో సాధించాలి కదా, ఏదో తెలుసుకోవాలి కదా అనే ఒక ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అది ఒక రకంగా మంచిదే. కాకపోతే దీనివల్ల కొంతమంది అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు మిమ్మల్ని. అయితే శక్తివంతులు అంటే కనుక ఏదో ఒక కండలు ఉంటాయని కాదు. వీక్నెస్ తక్కువ, అంటే భయపడేటటువంటి తక్కువ. ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా వ్యవహారం వచ్చినా, ఏదైనా కోర్టు కేసులైనా లేకపోతే ఏదైనా జరిగినా, నిందపడినా కూడా ధైర్యంగా పోరాడేటటువంటి శక్తి మీలో ఉంటుంది తప్ప భయపడిపోవడం కానీ లేకపోతే ఇంక అయిపోయింది నా జీవితం, ఇంక నేను సూసైడ్ చేసుకోవడమే, లేకపోతే ఇంక నేను ఎందుకు పనికిరాను అనేటటువంటి ఈ వీక్నెస్ అనేటటువంటిది ఉండదు. అంటే ఏమొచ్చినా సరే చూద్దాం, ఏదైతే అది అవుతుంది, మనం పోరాడదాం అని ఎదరికి వెళ్తారు. ఇలాంటి లక్షణాలు మాత్రం బాగా ఉంటాయి. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు. కాకపోతే మీకే సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఒక సమస్య ఇంకోటి ఎప్పుడు ఏదో ఒక చికాకు మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది. మైండ్లో ఏదో ఒక ఆలోచన, అలాగా ఏదో ఒక సమస్య అలా తలెత్తుతూనే ఉంటుంది. ఇది అయిపోయిందంటే ఒకటి, ఇది అయిపోయిందంటే ఒకటి. కానీ ఎటువంటి సమస్యనైనా సరే మీరు పరిష్కరించగలిగేటటువంటి చురుకుతనం, టాలెంట్, తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పచ్చు. కాకపోతే మంచి హృదయం, మనసు చాలా మంచిది. ఎప్పుడూ కూడా శత్రువును కూడా, అంటే అవతలవాడి శత్రువు అనుకోండి, లోపల చాలా కోపం వచ్చేస్తుంది, వాడు ఏదో రకంగా పాడు చేసేద్దామని. కానీ నిజంగా వాడి దగ్గరికి వెళ్తే మీరు నిజంగా పాడు చేయలేరు. జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. అప్పటికప్పుడు అంటే చూడండి, కోపం కొంతమందికి వస్తుంది, కొంతమంది చాలా కాలం ఉంటుంది, అది కక్షగా మారుతుంది. కానీ మీకు అలా కాదు, కోపంగా ఉంటారు కానీ ఆ కోపం చాలా తక్కువ టైంలో తగ్గిపోతుంది. ఒకవేళ ఎవరైనా ఇంట్లో వాళ్ళని తిట్టినా, పిల్లల్ని తిట్టినా, లేదా మీ కింద పనిచేసే వాళ్ళని తిట్టినా వెంటనే బాధపడిపోతారు మీలో. అయ్యో ఎందుకు ఇలా తిట్టాను, ఎందుకు ఈ మాట అన్నాను, వాళ్ళు ఎంత ఫీల్ అయ్యి ఉంటారో అని వాళ్ళకన్నా ఎక్కువగా మీరు ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. ఇలా లక్షణాలు ఉంటాయి. అలా అని తిట్టకుండా ఉండగలుగుతారంటే ఉండలేరు. అప్పటికప్పుడు కోపం వచ్చి వెంటనే మాట జారేస్తారు. ఆ మాట జారేయడం వల్ల అవతల వ్యక్తుల్ని తిట్టేసి లేకపోతే కోపడిపోయి తర్వాత బాధపడతారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల కూడా అపార్థాలు పెరుగుతూ ఉంటాయి. దానివల్ల అవతల వ్యక్తులు మిమ్మల్ని కోప స్వభావంగా అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త. మీలో ఒక నిజాయితీ ఉంటుంది. ఎవరికైనా మాట ఇచ్చినా, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నా తిరిగి కట్టడానికి ప్రయత్నిస్తారే తప్ప మనకి ఇంకా ఏదో రకంగా దీన్ని ఐపీ పెట్టేద్దాం, లేకపోతే ఏదో రకంగా మాయ చేసేద్దాం, మోసం చేసేద్దాం అనేటటువంటి లక్షణం కానీ, లేదా అబద్ధమాడి ఏదో రకంగా తప్పించుకుందాం అనేటటువంటి లక్షణం కానీ ఉండవు. మ్యాక్సిమం నిజాయితీగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వీలైనంత మటుకి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రయత్నం మాత్రం చేస్తారని చెప్పచ్చు. అయితే సంఘంలో మాత్రం చక్కని గౌరవాలు లభిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా మీరు ఎక్కువగా పరువుకి ప్రాధాన్యతనిస్తారు. అవట వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే మనం ఇలా ఉంటే అవతల వ్యక్తులు సరిగ్గా మనల్ని అపార్థం చేసుకుంటారేమో, ఇలాంటి లక్షణాలు. అలాగే సంఘంలో గౌరవం కోసం దానవడం, సంఘంలో గౌరవం కోసం ఎక్కువగా ప్రాకులాడడం, కొంచెం సంఘంతో ఎక్కువగా కాలక్షేపాన్ని చేయడం, అంటే బయట ప్రాపంచిక విషయాలు పట్టించుకోవడం, లేదా చుట్టుపక్కల వ్యవహారాలు ఏదైనా జరుగుతున్నా వాటి గురించి ఎక్కువగా శ్రమపడే అవకాశాలు బాగా ఉంటాయని చెప్పచ్చు. లేదా ఒక లీడర్షిప్ లక్షణాలు, నాయకత్వ లక్షణాలు బాగా ఉంటాయని చెప్పచ్చు. మీలో స్వయం కృషి బాగా ఉంటుంది. దానివల్లే విజయాలు బాగా సాధిస్తారని చెప్పచ్చు. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడేటటువంటి వాళ్ళకన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు తొందరగా పైకి వస్తారు. మీలో ఆ లక్షణం ప్రత్యేకంగా ఉంటుంది, తొందరగా పైకి రావడానికి కారణం అది. కాబట్టి నిజాయితీగా ఉండడంతో పాటు స్వయం కృషి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా వివాహానంతర జీవితంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా అనుకూలత, అన్యోన్యత బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా తిట్టుకున్నా అప్పటికప్పుడు మళ్ళీ కలిసిపోతూ ఉంటారు తప్ప ఏదో విపరీతంగా గొడవలు పెట్టేసుకోవడం, మనసులో కక్షలు తారతమ్యాలు పెట్టేసుకోవడం లాంటివి ఉండవు. చాలా శాతం ఏంటంటే ఒకవేళ ఎదురు చిన్న గొడవ అయినా కూడా మీరే వెళ్ళి కలవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు, రాజీ పడడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు, అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు, మిస్అండర్స్టాండింగ్లు తగ్గించుకోవడానికి జాగ్రత్తగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా బాగుంటుంది అని కూడా చెప్పొచ్చు. అయితే
వీళ్ళలో ఉండే ప్రత్యేక లక్షణం తొందరగా డబ్బు సంపాదించాలనే ఒక లక్షణం ఉంటుంది. అంటే వీళ్ళకి 10 ఏళ్ళకి ఇంత, 20 ఏళ్ళకి ఇంత అలా ఆలోచన. ఈ 2 ఏళ్లలో మనం ఏదైనా సెటిల్ అయిపోవాలి, లేకపోతే ఈ సంవత్సరంలో ఏదైనా బాగా సంపాదించాలి, అంటే తొందరగా డబ్బు సంపాదించాలనే ఆత్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దానికోసం కొన్ని ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు. ఈ తొందరపాటుగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో చేసే కొన్ని పొరపాట్లు, అంటే జూదంలో పెట్టడం కానీ, బెట్టింగ్లో పెట్టడం కానీ, లేదా ఏదైనా షేరుల్లో పెట్టడం కానీ, ఇలాంటి కొన్ని తప్పులు చేసి నష్టపోయే అవకాశాలు, అధిక వడ్డీలకు ఆశపడి చేసే కొన్ని రకాల పొరపాట్ల వల్ల నష్టాలు పోయి బుద్ధి తెచ్చుకునే అవకాశాలు, మళ్ళా కొంచెం మార్పులు తెచ్చుకునే అవకాశాలు ఉంటుంటాయని చెప్పచ్చు. అయితే స్నేహానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. స్నేహితులను నమ్మడం కానీ, స్నేహితుల మీద ఎక్కువగా బాధ్యతలు పెట్టడం కానీ, స్నేహితులకు డబ్బు ఇవ్వడం కానీ, స్నేహితులకు సంబంధించిన సమస్యలు వస్తే ఆదుకోవడం కానీ, మనసులో ఉండే బాధలు కానీ, మనసులో ఉండే కష్ట నష్టాలని కానీ స్నేహితులతో పంచుకునే లక్షణాలు కానీ బాగా ఉంటాయి. అయితే ఎవరైనా మిమ్మల్ని నమ్మితే వాళ్ళకి విశ్వాసపాత్రులుగా ఉంటారు. అంటే మోసం చేయకుండా వాళ్ళకి చక్కగా వ్యవహారం చేయడం లాంటివి చేస్తారని చెప్పచ్చు. వీళ్ళకి జీవితంలో భోగాసక్తి ఎక్కువగా కార్లలో తిరగడం కానీ, లగ్జరీ లైఫ్ను అనుభవించడం కానీ, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ, బ్రాండెడ్ వస్తువులు కొనుగోలు చేయడం కానీ, మంచి వాహనాలను తీసుకోవడం కానీ, లేదా మంచి బట్టలు వేసుకోవడం కానీ, వస్తు వాహనాలు కానీ, భోగాల మీద ఆసక్తి బాగా ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. భోగాన్ని అనుభవిస్తారని కూడా చెప్పచ్చు. విదేశీ ప్రయత్నాలు చేయడం కానీ, విదేశాల్లో స్థిరపడే లక్షణాలు కానీ, లేదా విదేశాలు ప్రయాణాలు లేదా యాత్రలు చేసే అవకాశాలు కానీ ఉంటాయని చెప్పచ్చు. అలాగే వీళ్ళలో త్యాగబుద్ధి ఎక్కువ. ఎప్పుడు కూడా దాచుకోవడానికి ఇష్టపడరు, ఇప్పుడు త్యాగం చేయడానికి బాగా ఇష్టపడతారు. అతిగా లోభిత్వం ఉండదు వీళ్ళకి, పిచ్చినర్తనం తక్కువ. ఇప్పుడు కూడా ఎవరికైనా పంచిపెట్టడానికి లేకపోతే సరదాగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మంచి లక్షణం ఉంటుందని చెప్పచ్చు. కాకపోతే కోపము విచారము ఈ రెండు బాగా ఉంటాయని చెప్పచ్చు. అంటే కోప్పడిపోవడం, ఆలోచించడం, ఎందుకు కోప్పడ్డాన్ని, కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా కొంచెం కష్టంగా ఉంటుంది. వీళ్ళలో ఉండే ప్రత్యేక లక్షణం ఏంటంటే కొంచెం ఏకాంతంగా ఉండడం అంటే బాగా ఇష్టపడతారు. అంటే ఒంటరిగా కూర్చోవడం, ఒంటరిగా ఆలోచించడం, ఒంటరిగా ఆలోచించేటటువంటి ఆ ఒంటరితనంనే ఇష్టపడడం. అంటే ఎవరూ లేకుండా పీస్ఫుల్గా ఉంటే ఎంత బాగుంటుంది అనేటువంటి లక్షణం. కానీ వీళ్ళకి అవకాశాలు తక్కువగా ఉంటుంటాయి, ఎవరో ఒక డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. అయితే అభద్రతాభావం ఎక్కువ. అంటే కనుక ఆ అభద్రతాభావం అంటే ఏంటంటే, నేను ఇలాగే ఉంటానా, నా జీవితాంతో నేను సంపాదిస్తానా, లేకపోతే కనుక నా డబ్బులు నా ఆస్తులకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందా లేదా నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏమిటి, లేదా నా వ్యాపారం పరిస్థితి ఏమిటి అనే ఎప్పుడూ కూడా ఏంటి టెన్షన్, అభద్రతాభావం. అంటే జాగ్రత్తగా ఉంటాయా ఉండవా, ఒక సెక్యూరిటీ ఉంటుందా ఉండదా అనేటటువంటి ఒక టెన్షన్తో ఎప్పుడు ఉంటారని చెప్పచ్చు. అయితే చక్కని ప్రతిభా విశేష వైఖర్యం ఎక్కువ. అంటే ఏ పనినైనా చేయగలుగుతారు, కొత్త పనులు నేర్చుకోగలుగుతారు, సులువుగా నేర్చుకోగలుగుతారు. వీళ్ళకి చదువు లేకపోయినా కూడా ప్రపంచ జ్ఞానంతో ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడం కానీ, కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ, లేదా వృత్తి పనులు నేర్చుకోవడం కానీ చేసే అవకాశాలు బాగా ఉంటాయని చెప్పచ్చు. విద్యా విషయంలో బాగా రాణిస్తారు. బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ రాశిలో ఉండేటటువంటి వాళ్ళు. చదువు అంటే ఆసక్తి ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారని చెప్పచ్చు. చదువుకోవాలి తపన బాగా ఉంటుందని చెప్పచ్చు. అన్ని రంగాలలోనూ కూడా విజయం సాధించాలని తపన బాగా ఉంటుందని చెప్పచ్చు. సైంటిస్టులు కూడా చాలామంది ఎక్కువగా ఉంటారు వీళ్ళలో. ప్రయోగాలంటే బాగా ఇష్టం అనమాట. వీళ్ళకి ఆర్థిక ప్రణాళికలు అంటే బాగా ఇష్టం. చార్టెడ్ అకౌంటెంట్లు కానీ, లేదా లెక్కలు వేసేటటువంటి వాళ్ళు కానీ, ఈ రకంగా వాళ్ళు బాగా ఉంటారు వీళ్ళలో. అలాగే ఆర్థికంగా ఇంట్లో ఉండే ఖర్చుల విషయంలో కానీ, లేదా దాచేడి విషయంలో కానీ, ఇవన్నింటిలో కూడా ఆర్థికంగా ఒక ప్రణాళిక, అంటే భవిష్యత్తులో ఎలా ఖర్చు పెట్టాలి, దానికి ఎంత దాచాలి, ఎక్కడ దాచాలి, ఏ సమయంలో ఏ రకంగా డబ్బులను మనం లావాదేవీలు జరపాలి, ఇలాంటి ఆర్థిక విషయాల్లో మాత్రం మంచి నిపుణులు. అంటే చాలామంది మీ సలహాలు తీసుకుంటారు, అంత తెలివితేటలు ఉంటాయి ఆర్థిక విషయాల్లో మాత్రం. అయితే చిన్న వయసులో మాత్రం విపరీతమైనటువంటి ఇబ్బందులు, అంటే చదువుకునేటప్పుడు డిస్టర్బెన్సులు, ప్రేమ విషయంలో ఇబ్బందులు, ఏ పని సులువుగా అవ్వకపోవడం, అలాగే ఇంట్లో కూడా చాలా, అంటే కుటుంబ పరంగా కూడా చాలా రకాల సమస్యలని మీరు అధిగమించవలసిన పరిస్థితి. అంటే చిన్న వయసులో ఎక్కువగా కష్టపడతారు, చిన్న వయసులోనే చాలా ఈతి బాధలు అనుభవించేస్తారు, చిన్న వయసులోనే చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు అధిగమించేసి ఒక అనుభవానికి వచ్చేస్తారని చెప్పచ్చు. అంటే అదే చాలా గొప్పతనం. చిన్న వయస్సులో కనుక ఈ కష్ట నష్టాలు కనుక పడినట్లయితే భవిష్యత్తులో ఎలాంటిది వచ్చినా సరే తట్టుకోగలుగుతారు. మీలో ఆ లక్షణం, అంటే చిన్న వయసులోనే ఎక్కువ ఇబ్బందులు ఎదురవడం వల్ల, ఎక్కువ బాధ్యతలు రావడం వల్ల, చిన్న వయసులోనూ కుటుంబపరమైన సమస్యలు రావడం వల్ల మీలో ఒక మెంటల్ కానీ ఫిజికల్ కానీ కూడా ఒక స్ట్రాంగ్నెస్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక స్ట్రాంగ్గా ఉంటారు, దేనికి చెలించిపోయే లక్షణం ఉండదు. అదొక రకంగా చిన్నతనంలో మాత్రం ఇబ్బందులు పడతారని చెప్పొచ్చు, చిన్నతనంలో కొంచెం బాధ ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. కానీ మధ్య వయసు దాటిన తర్వాత, అంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత దానికి రివర్స్, చాలా ఆనందంగా హ్యాపీగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వీళ్ళలో కింద స్థాయి నుంచి పైకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ. అంటే చాలామంది ఎలా ఉంటుంది అంటే కనుక కింద స్థాయిలో ఎదిగినా గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళలో అలా కాదు,
కింద స్థాయి నుంచి వస్తున్నా తొందరగా పై స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా, అంటే మధ్యస్థంగా కాకుండా గొప్పగా ఉండాలనే ఆలోచన ఉంటాయని చెప్పొచ్చు. చాలా రకాల ఎత్తుపల్లాలు చూస్తారు జీవితంలో, ఎదుగుతారు, పడిపోతారు, మళ్ళీ ఈ సంవత్సరం బాగా సంపాదిస్తారు, వచ్చే సంవత్సరం నష్టాలు పడిపోతారు, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ సంపాదిస్తారు, ఏదో ఒక తప్పు చేస్తారు, మళ్ళీ పడిపోతూ ఉంటారు. ఇలాగా జీవితంలో ఒడిదొడుకులు ఆటుపోట్లు బాగా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఒక సంవత్సరం బాగుందంటే సంవత్సరం ఏదో ఒక రకమైన ఇబ్బంది వస్తుంది ఇంట్లో. ఆ రకంగా ఎత్తుపల్లాలతోటి జీవితం వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పారిశ్రామికత అంటే బాగా ఇష్టము, అంటే పరిశ్రమలు పెట్టడం కానీ, 10 మందికి ఉపాధిని కల్పించడం కానీ, ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఇలాంటివి ఇండస్ట్రీలు పెట్టడం కానీ, వీటిలో ఎక్కువగా ఉంటారని చెప్పొచ్చు. ప్రణాళికలు బాగా ఎక్కువ, ఐడియాలజీ బాగా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మంచి విజయాలు సాధిస్తారు. వ్యాపారాల్లో బాగా లాభాలు పొందగలుగుతారు. వీళ్ళలో వ్యాపార లక్షణం బాగా ఉంటుంది. వ్యాపార మెళకువలు తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి. మాట తీరు బాగుండడం వల్ల వ్యాపారంలో మంచి బాగా సాధిస్తారు. రిప్రజెంటేటివ్లుగా బాగా ఉండగలుగుతారు. మెడికల్ రిప్రజెంటేటివ్ కానీ, లేదా ప్రొడక్ట్ రిప్రజెంటేటివ్ చేసేటటువంటి వాళ్ళు కూడా బాగా రాణిస్తారని చెప్పచ్చు. ఉద్యోగాల్లో మంచి పదవులు పొందుతారని కూడా చెప్పచ్చు. ఉద్యోగాల్లో కూడా రాణింపు ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా అభివృద్ధి ఉంటుంది. చక్కని ఆరోగ్యవంతులు, ముఖ్యంగా వ్యాయామాలు చేయడం అంటే ఇష్టపడతారు. ఎక్కువగా తినే ఆహారం మీద శ్రద్ధ పడతారు. అలాగే మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా హెల్త్ పాలసీలు కట్టడం, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టడం, హెల్త్ గురించి ఎక్కువగా కేర్ తీసుకునే అవకాశాలు, ఇలాంటివి కూడా మీలో ప్రత్యేక లక్షణాలని చెప్పచ్చు. అలాగే ప్రేమ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి. ప్రేమించిన వాళ్ళతో బాగా ఇష్టపడిన వాళ్ళు దూరం అవ్వడం, ఇష్టపడిన వాళ్ళతోటి మనస్పర్ధలు రావడం, ప్రేమించిన వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, తొందరగా మీ ప్రేమను యాక్సెప్ట్ చేయకపోవడం కానీ, ప్రేమించిన పెద్దవాళ్ళతో సమస్యలు కానీ, ప్రేమపరంగా చాలా కాలం నలిగిపోయే అవకాశాలు, మానసికంగా విరక్తి వచ్చే అవకాశాలు, ఒకానొక సమయంలో సూసైడ్ ఆలోచన కూడా వచ్చే అవకాశాలు ఉంటుంటాయి ప్రేమ విషయాల్లో. అంటే ప్రేమించిన వాళ్ళది దక్కక. కాకపోతే ఎలాగైనా సరే ప్రేమించిన వాళ్ళు దక్కించుకోవడంలో మీరు బాగా ఎక్కువగా పోరాడగలుగుతారు, సాధించుకోగలుగుతారని చెప్పొచ్చు. ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళని ఎక్కువగా పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఎలాగైనా పెద్దవాళ్ళని ఒప్పించగలుగుతారు. ఎలాగైనా సరే ప్రేమించిన వాళ్ళని మీ అదుపులో తెచ్చుకోవడానికి మాత్రం కొంచెం లేట్ అవుతుంది, కానీ పని అవుతుందని చెప్పచ్చు. అయితే వివాహానంతర జీవితం చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత, చక్కని సత్సంబంధాలు ఇవన్నీ మాత్రం బాగా ఉంటాయి. అయితే ఏదైనా సమస్య వస్తే తొందరగా చెలించిపోతారు. అంటే అయిపోయిందేమో వేళతో నా జీవితం అనుకుంటారు. మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ మామూలే. అంటే అప్పటికప్పుడు విరక్తి ఆలోచనలు, అప్పటికప్పుడు చెలించిపోయే లక్షణాలు బాగా ఉంటాయి. అలాగే శారీరక కోరికలు మాత్రం విపరీతం. అంటే ఎవరినైనా చూస్తే వెంటనే ఒక రకమైనటువంటి ఆలోచన. ఒక పురుషులు అనుకోండి, స్త్రీలను చూసేసరికి కొంచెం కామదృష్టి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకు కూడా ఖచ్చితంగా పురుషులను చూసేసరికి ఎవరి వయసులో ఈ కామ కోరికలు మాత్రం విపరీతంగాను, శారీరక వాంఛలు, శారీరక కోరికలు అధికంగాను, ఎవరికీ తెలియకుండా కొన్ని తప్పులు చేసే అవకాశాలు ఎక్కువగా చిన్న వయసులో, అంటే కొంచెం బాగా టీనేజ్ యుక్త వయసులో మాత్రం చాలా ఎక్కువగా పొరపాట్లు చేసే అవకాశాలు, తప్పిదాలు చేసే అవకాశాలు, అనవసరంగా ఎక్కువ మందితోటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకునే అవకాశాలు, వివాహానంతరం కూడా తప్పులు చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు, చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి వివాహానంతరం అంటే చూడండి, అనవసరమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడం మంచిది కాదు వివాహానంతరం. కాబట్టి కొంచెం జాగ్రత్త. వివాహానంతరంగా అంటే పెళ్ళైన తర్వాత కూడా అవతల వ్యక్తులతో సంబంధాలు పెట్టుకునే విషయంలో ఇబ్బందులు తలెత్తడం, దానివల్ల భార్యాభర్తల మధ్య వైరాలు, గొడవలు వచ్చే అవకాశాలు వీళ్ళలో ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి వివాహానంతరం అనవసర సంబంధాల విషయంలో మనసును కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి కొంతమంది ప్రలోభాలకి లోన్ చేసే అవకాశాలు కానీ, కొంత మాయ మాటలతో మిమ్మల్ని వశపరుచుకునే అవకాశాలు కానీ ఉంటూ ఉంటాయి. అందులోనూ కొంచెం పురుషులకి బాగా ఎక్కువగా ఉంటాయి. స్త్రీలు ఎక్కువగా మోసపోయే గుణాలు ఎక్కువగా ఉంటారంటారు. కొంచెం జాగ్రత్త. ఈ రాశిలో ఉండే స్త్రీల్లో ఉండే ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇతరుల మాటకి తొందరగా ప్రభావితులవుతారు. అందరినీ నమ్మేయడం, తొందరగా మోసపోయే గుణాలు బాగా ఉంటాయి. అయితే కొన్ని విషయాల్లో మోసపోయినా మళ్ళా మీరు అవతల వ్యక్తుల్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయగలుగుతారు స్త్రీలు. స్త్రీల్లో ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు సరదాల కోసం బాగా ఖర్చు పెడతారు. బట్టల కోసం, వస్తువుల కోసం బాగా ఖర్చు పెడతారు. స్నేహితుల కోసం కూడా బాగా ఖర్చు పెడతారని చెప్పవచ్చు. భర్తకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. వీళ్ళలో ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటటువంటి స్త్రీలకి ముఖ్యంగా చాలా మంచి లక్షణాలు ఉంటాయి. అలాగే ఒకవేళ ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఎవరితోటైనా వ్యాపారం చేయాలంటే కనుక వృషభ రాశి వారితోటి, కన్యా రాశి వారితోటి కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం చేసినట్టయితే బాగా లాభిస్తుంది. అంటే అన్ని స్త్రీలకి, పురుషులకి అందరికీ కూడా. అలాగే ముఖ్యంగా స్త్రీలకి మంచి గుణత్వం, అంటే కనుక గుణం స్త్రీలకు ముఖ్యం ఏంటి? గుణమే. కాబట్టి ఆ గుణం చాలా బాగా ఉంటుంది. ఆ గుణం వల్ల ఏంటంటే కనుక కుటుంబంలో గౌరవం వస్తుంది. భర్తలతోటి, పిల్లలతోటి ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అంటే భర్త, పిల్లలు మిమ్మల్ని బాగా ఇష్టపడతారు, ప్రేమిస్తారు.
ఎక్కువగా మీతో అభినాభావ సంబంధం పెంచుకుంటారని చెప్పొచ్చు. సాధారణంగా ఇది అందరికీ ఉన్న ఈ రాశిలో ఉండే వాళ్ళకి కొంచెం ప్రత్యేకంగా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే కుటుంబంలో ఉండేటటువంటి కష్టాలని తట్టుకోగలిగే శక్తి ఎక్కువగా ఉంటుంది. చాలా రకాల కుటుంబ సమస్యలు వస్తాయి. ప్రతి కుటుంబ సమస్యని కూడా మీ తెలివితేటలతో సమస్యని పరిష్కరించగలిగేటటువంటి టాలెంట్, తెలివితేటలు ఉంటాయని చెప్పొచ్చు. అలాగే చిన్నతనంలోనే కొంచెం ఇబ్బందులు, చిన్నతనంలోనే కొంచెం నమ్మక ద్రోహాలు, ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు కొన్ని ఉంటాయి. చిన్న చిన్న సంతోషాలకు దూరం అవ్వడం, కొంతమంది ఇష్టపడిన వాళ్ళకి దూరం అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి స్త్రీలలో. దానివల్ల కొంచెం మానసికంగా ఇబ్బందులు కలగదు, మళ్ళీ కోలుకోగలుగుతారు. అయితే తొందరగా మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. పురుషులకి స్త్రీలకి కూడా, ఈ రాశిలో పుట్టిన పురుషులు కానీ స్త్రీలు కానీ ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది. తొందరగా అర్థం చేసుకోలేరు. మీలో ప్రత్యేక లక్షణాలు ఉంటాయని చెప్పొచ్చు. అయితే ఎంతమందిలో ఉన్నా సరే ఒక ప్రత్యేకంగా ఉంటారు మీరు. అంటే ఒంటరిగా ఉన్నారనే భావన మీకంటూ మీకు ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ఇది ఉంటుందన్నమాట. అంటే ఒంటరితనం భావన ఎక్కువగా ఉంటుంది. లోన్లీనెస్ అంటారు కదా, ఆ లోన్లీనెస్ బాగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే మీలో ఉండే భావాలు గమ్ముని అందరితో పంచుకోలేరు. అందరితో గమ్ముని కలుస్తున్నట్టుగానే ఉంటారు, కానీ బాధలు కానీ కష్టసుఖాలు కానీ ఇతరులతో పంచుకునే అవకాశాలు తక్కువగా ఉంటుంటాయి. దానివల్ల లోన్లీనెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశిలో పుట్టినటువంటి వారికి శుక్రవారం, శనివారాలు బాగా కలిసి వస్తాయి. ఆ 2 వారాలు వీళ్ళకు ఉండే లక్కీ నెంబర్లు ఏమిటాయి అంటే కనుక రాశిలో వారికి 5 కానీ 6 కానీ 8 కానీ వీళ్ళకి లక్కీ నెంబర్లు అన్నమాట. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగు ఏమిటయ్యా అంటే కనుక నీలం బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఏదైనా నీలం రంగు వాహనాలు కానీ నీలం రంగు బట్టలు కానీ ఎక్కువ వాడచ్చు. కలిసి వచ్చేటటువంటి వ్యాపారాలు ఏమిటయ్యా అంటే కనుక ఖనిజాలు, అంటే కనుక లోహానికి సంబంధించిన వస్తువులు కానీ ఇనుము కానీ ఇవన్నీ బాగా కలిసి వస్తాయి. బట్టల వ్యాపారం బాగా కలిసి వస్తుంది. పత్తికి సంబంధించిన రిలేటెడ్ పరుపులు కానీ అన్నీ పనిచేస్తాయి. తరగాలు, పరుపులు ఇలాంటి రకరకాలన్నీ అనుకోవచ్చు మీరు. అలాగే బట్టలు బాగా కలిసి వస్తాయి. బంగారానికి దానికి సంబంధించిన వ్యాపారాలు, కిరాణానికి సంబంధించినటువంటి వ్యాపారాలు, హోల్సేల్, ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారస్తులు, ఫ్యాన్సీ వ్యాపారాలు బాగా రాణిస్తాయి. అలాగే నిత్య అవసర వస్తువులు అమ్మేటటువంటి వాళ్ళకి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి వస్తువులు అమ్మేవారికి, గృహ నిర్మాణాల పనులకు సంబంధించిన వారికి బాగా కలిసి వస్తాయి. బిల్డింగ్ కాంట్రాక్ట్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఫైనాన్స్ కానీ బాగా కలిసి వస్తుంది. వెహికల్ ఫైనాన్స్ కూడా బాగా కలిసి వస్తుంది. అన్ని రకాల వ్యాపారాలు చేయగలుగుతారు, ఇండస్ట్రీలు బాగా పెట్టగలుగుతారని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటటువంటి వారికి కలిసి వచ్చే సంవత్సరాలు, అంటే లైఫ్లో టర్నింగ్ పాయింట్లు వచ్చే సంవత్సరాలు ఏమిటయ్యాయి అంటే కనుక 17, 19, 26, 28, 55, 62 ఈ సంవత్సరాల్లో మంచి లైఫ్ టర్నింగ్లు ఉంటాయని చెప్పచ్చు. అంటే పెళ్ళవడం కానీ, వివాహం అవ్వడం కానీ, పిల్లలు పుట్టడం కానీ, ఉద్యోగం రావడం కానీ, లేదా సొంత ఇల్లు కొనుగోలు చేయడం కానీ, లేకపోతే కనుక ఏదైనా ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కానీ, లేదా ఫ్యాక్టరీ పెట్టడం కానీ, ఇండస్ట్రీ పెట్టడం కానీ, లేదా ఏదైనా ఒక వ్యాపారం పెట్టడం కానీ, ఇలాంటి మలుపులు తిప్పే యోగాలు కలిగేటటువంటి సంవత్సరాలకి ఈ సంవత్సరాలు ఉండబోతాయని చెప్పచ్చు. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి దిక్కులు ఏమిటాయి అంటే ఎక్కువగా దక్షిణం కానీ, ఉత్తరం కానీ ఈ 2 బాగా కలిసి వస్తాయి. అంటే ఆ రకంగా వెళ్ళి వ్యాపారాలు చేయొచ్చు, ఆ రకంగా వెళ్ళి వ్యవహారాలు నడపచ్చు. ఈ రాశిలో పుట్టిన వారికి రాశిని బట్టి ధరించవలసినటువంటి ఉంగరం, అంటే రాశ్యాధిపతి ఎలాగే శని అవుతాడు కాబట్టి నీలాన్ని ధరించాలి. అంటే రాశిని బట్టి, రాశ్యాధిపతిని బట్టి. అయితే ఆరాధించవలసినటువంటి దేవతలు, ఎక్కువగా ఆరాధించవలసినటువంటి దేవతలు ఎవరన్నాయి అంటే కనుక శివుణ్ణి, గణపతిని, లలిత అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయాలి. చేస్తే ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఇది సంపూర్ణంగా ఈ రాశిలో ఉండే వారి యొక్క ఫలితాలు. ఇంకా పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా సరే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు, పూజలు, పరిహారాలకు సంబంధించి చిన్న మనవి. సమస్య లేని మానవుడు ఉండడు. సాక్షాత్తు భగవంతుడే మానవ అవతారం ఎత్తినా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ సమస్య 2 రకాలు. ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు. వీటికి మనం టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక రెండవది వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు, ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీ తీరంలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి.